బాడీకి. జొన్న రొట్టె తింటే మంచిగా ఉంటుంది, షుగర్ బీపీ ఏముండదు అనమాట. సో మమ్మీ అయితే చెప్తుంది జొన్న రొట్టె తింటే షుగర్ బీపీ అలాంటివి రావంట. హాయ్ హలో గుడ్ మార్నింగ్ గైస్. సో ఇప్పుడైతే లేచిన అనమాట. మా అమ్మమ్మ అయితే లేచింది, మా అన్న అయితే ఇప్పుడే ఇంకా పనుకున్నాడు. సో ఇంకా లేవలేదన్నమాట. మా అమ్మమ్మ వీడియో అయితే చూస్తున్నది, మా వీడియో వ్లాగ్ నిన్నటిది అయితే చూస్తున్నది. చూద్దాం ఏమవుతుందో. సో ఈరోజు ఏడికి వెళ్తున్నామో మాకైతే తెలీదు. సాంగ్ ప్రోమో రిలీజ్ అయితే ఈరోజు చేస్తున్నారు అనమాట. సో మీరు వీడియో అయితే చూడండి, కింద వీడియో అయితే పెట్టండి చూడండి, సౌందర్య ఫోక్ ఛానల్లో ఉంటుంది. సో ప్రోమో రిలీజ్ సాంగ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి గైస్. సో ఇప్పుడే లేచిన కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తిని ఏడుకోదామో తెలియదు కానీ చూద్దాం, వెయిట్ చేద్దాం ఏమవుతుందో. వాళ్ళ డాడీ అయితే ఫోన్ చేస్తున్నాడు. హలో. సో రెడీ అయితే అయిపోయినా గైస్. ఇప్పుడు నేను అన్నం అయితే తినేసాను అనమాట. సో ఇప్పుడు రీల్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం సీదా. ఎక్కడంటే ట్యాంక్ బండ్కి, అక్కడ పోయి రీల్స్ అయితే చేసుకొని మళ్ళీ అయితే వచ్చేద్దాం. సో టైం అయితే 12 అవుతుంది అనమాట. ఇప్పుడు వీడియో తీసుకొని అయితే వచ్చేద్దాం. చలో ఇంకా ఈవినింగ్ టైంలో ఎక్కడికైనా పోవాలనేసి అనుకుంటున్నాం. వాళ్ళ సౌందర్య వాళ్ళు పిలుస్తున్నారు ఫోన్ చేసి రీల్ తీద్దామని. సో ఏమో తెలీదు, అక్కడ పోదామో లేదో నాకైతే అంత ఐడియా లేదు కానీ ఫోన్ అయితే చేసారు వాళ్ళు. చూద్దాం, ఇలా డాడీ అయితే వస్తా అని చెప్పిండు. సో రీల్స్ చేయడానికి అయితే మనం అయితే వెళ్దాం. చలో. సో ఇంటికైతే వచ్చేసిన గైస్. డ్యాన్స్ రీల్స్ అయితే ఏం చేయలేదన్నమాట. సో అక్కడికి మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం అయితే పడ్డది మాకు. సో మా మమ్మీ అయితే ఇప్పుడే వచ్చింది, వచ్చి తింటుంది మా మమ్మీ. మా అమ్మమ్మ తింటుంది. సో మా అన్న ఏం తింటున్నావు మమ్మీ? సంతరా. సో ఎంత మంచిగా కూర్చొని ఇప్పుడే పని చేసుకుని వచ్చింది. మళ్ళీ వెళ్ళాలి మా మమ్మీ అయితే. పని చేసి అలసిపోయిందంట మా మమ్మీ. ఫుల్ పని చేస్తుంది మా మమ్మీ అయితే. సో ఇప్పుడైతే తిని కొంచెం సేపు రెస్ట్ అయితే చేసుకుందాం కదా. ఫుల్ హెడ్ఏక్ అయితే ఉంది, ఫుల్ ఎండలో తిరిగి ఫస్ట్ తిని అయితే కొంచెం సేపు మూవీ చూసుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ టైంలో ఎక్కడికైనా పోదాం బయటికి అయితే. సో ఇప్పుడు తిని అమ్మమ్మ కూడా తింటుందంట. సో చూడండి, అన్నం అయితే తిందాం పోయి. ఇప్పుడు తీసుకుందాం ప్లేట్ తీసుకొని అన్నం అయితే తిన్నాం గైస్. సో వెయిట్ చేయండి. సో అన్నం అయితే వేసుకున్నాం గైస్. ఇప్పుడైతే మనం కూర్చొని అయితే తిందాం ప్రశాంతంగా. మా అన్న అయితే తింటున్నాం. సో చూడండి, మా అమ్మమ్మ ఇంకా అదే సంతరా తింటుంది అన్నమాట మా మమ్మీ. సో చూడండి, మా మమ్మీ అయితే సాంగ్ వింటుంది. ఇప్పుడు అన్నం అయితే ప్రశాంతంగా తిందాం. తిని కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకుందాం. సో మీరు కూడా తినండి గైస్ లంచ్ టైంలో, సరేనా? మా అన్న అయితే ఎప్పుడు లేచిన అనమాట గైస్. సో చూడవచ్చు, వన్ హెయిర్ చూడండి ఎట్లుంది. మా మమ్మీ ఏం చేస్తుంది చూపించాలా మీకు. ఏం చేస్తున్నావు మమ్మీ? దయ్యం లాగుంది మమ్మీ. హెయిర్ చూడండి గైస్, పని చేసి. సో ఇప్పుడైతే వచ్చింది మా మమ్మీ. ఈ జొన్న రొట్టె ఎవరైనా మీరు మీ ఇంట్లో చేస్తారా గైస్? కింద కామెంట్ అయితే వేయండి. మా ఇంట్లో అయితే ఇదే ఉంటుంది. సో చూడండి, మా మమ్మీ అయితే జొన్న రొట్టె వేస్తుంది. సో మీ ఇంట్లో కూడా చేస్తారా ఇట్లా జొన్న రొట్టె మీ మమ్మీతో పాటు? మమ్మీ చెప్పు, ఏదైనా వాళ్ళకి జొన్న రొట్టె తినడానికి బాగా ఉంటుంది బాడీకి. జొన్న రొట్టె తింటే మంచిగా ఉంటుంది, షుగర్ బీపీ ఏముండదు అనమాట. సో మమ్మీ అయితే చెప్తుంది జొన్న రొట్టె తింటే షుగర్ బీపీ అలాంటివి రావంట. చూడండి ఇంకా గైస్ మీరే. సో జొన్న రొట్టె డైలీ తినండి. సో మనోడు ఇంకా ఇప్పుడే లేచనమాట. మా అమ్మమ్మ అక్కడైతే ఉంది. సో చూడండి, మా అమ్మమ్మ ఎంతో మంచిగా అయితే పండుకుంది. సో చూడండి గైస్, ఇంకా ఇప్పుడైతే బయటకు ఏమైనా స్నాక్స్ తిని వచ్చేద్దాం. ఇప్పుడే లేచాడు అనమాట మనోడు. బయటకు ఏమైనా తినొద్దాం, బజ్జీలు లేకపోతే పానీపూరి లేకపోతే ఏదో ఒకటి. చలో.
यहाँ पे बहुत दिन के बाद आया गाइस। ఓ भाई बहुत दिन हो गया ना అసలు రోజు వచ్చేటోళ్ళం కానీ ఈ మధ్యలో కొంచెం బిజీ అయిపోయి ఇక్కడికి వస్తలేమన్నమాట పానీపూరికి. సో చాలా రోజుల తర్వాత మేమైతే పానీపూరి తినడానికి వచ్చేసినాం. సో చూడండి ఇక్కడ పానీపూరి మస్తు ఉంటుంది అనమాట. ఓ भाई बहुत दिन अभी घूमे ऐसा बहुत बिजी हो गए हम लोग. नहीं थोड़ा बिजी थे हम लोग. अभी पानीपुरी खा के घर को चलेंगे. अच्छा से मारो పానీపూరి చాలా రోజుల తర్వాత తింటున్నాం గైస్. అన్నయ్య వెళ్తున్నాడు చూడండి టేస్ట్ ఎలా ఉన్న బాబు చూద్దాం. సో పానీపూరి అయితే క్రేజీ ఉందన్నమాట. ఇంకా మా మమ్మీ కోసం అయితే పార్సల్ అయితే తీసుకోవద్దు. సో అన్న అయితే మాకు తెలుసు అనమాట ఎప్పటి నుంచో. పానీపూరి అయితే క్రేజీ ఉంది బైస్, క్రేజీ. ఇంకా మా మమ్మీ కోసం అయితే పానీపూరి పార్సల్ వేసుకోదాం. పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం సీదా. సో పానీపూరి అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం. సో మమ్మీ అయితే తినిపిస్తాను అనమాట. తీసుకో మమ్మీ. మా మమ్మీ రోటీలో బిజీ ఉంది. సో పానీపూరి అయితే తీసుకుంది. మా మమ్మీకి అయితే తినాలన్నమాట మమ్మీ. సో మా అమ్మమ్మ బెండకాయ కట్ చేస్తుంది. మనోడు కూర్చున్నాడు. ఇంకా నైట్ తిని మా డాడీ ఇంకా రాలేదు. మా డాడీ వచ్చినాక ఇంకా వీడియోస్ అయితే చేయాలి, రీల్స్ వెయిట్ చేద్దాం మా డాడీ కోసం అయితే. డాడీ అయితే ఇప్పుడే వచ్చి కూర్చున్నాడు అనమాట. సో ఏదో తింటున్నాడు పపాయ. సో ఇప్పుడు కొంతసేపు అయితే రీల్ ఏమైనా చేద్దాం, కామెడీ వీడియోస్ అయితే. సో లెట్స్ గో. వీడియోస్ ఎలాంటి వీడియోస్ చేద్దామంటే ఇప్పుడు వాళ్ళకైతే అడిగి చేపిద్దాం. సో తెచ్చిన పానీపూరి అయితే మా డాడీ మమ్మీ అయితే తింటున్నారు. ఇద్దరు చిన్నపిల్లలాగా పానీపూరి ఎవరైనా తింటారా గైస్? మమ్మీ డాడీ. సో మేమైతే చూడండి ఇద్దరు ఎట్లా మమ్మీ డాడీ అయితే చూడండి పానీపూరి ఈటింగ్. వాళ్ళు చిన్నపిల్లలాగానే ఉన్నారు వాళ్ళిద్దరు, సేమ్ టు సేమ్. వా 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 ఒకటి తినిపి డాడీ. మా మమ్మీ వాళ్ళు అయితే తింటున్నారు, డాడీ అమ్మమ్మ అయితే తినేది. సో నేను కూడా తిన్నా, మా అన్న కూడా తిన్నాడు. సో ఇప్పుడు బయటకు పోయి వాక్ అయితే వేద్దాం. తిని అయితే లోపల కూర్చోవద్దు గైస్. కొంచెం తిని రెస్ట్ తీసుకుంటే వాకింగ్ చేస్తే బాగుంటుంది అనమాట, లేకపోతే కరగదు తినేది ఫుడ్. సో చలో వాకింగ్ వాకింగ్ వాకింగ్. సో ఫుడ్ అయితే నేను నైట్ టైంలో డిన్నర్ చేసి వాకింగ్ చేయాలి గైస్. సో మనం అయితే కాల్ మాట్లాడుతున్నాడు. ఇంకా వాకింగ్ చేసి సీదా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. చలో. సో ఇంటికి అయితే వచ్చేసిన గైస్. ఇప్పుడైతే పడుకోవాలన్నమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా బాయ్ బాయ్ గైస్. డాడీ పానీపూరి మమ్మీ అయితే తినిపి. సరే తిను మమ్మీ.